వీడికి వెళ్ళిపోతున్నందుకు ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ వదిలేస్తే కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని వదిలి ఒబ్బుది అయితే లేదు, మా ఇంట్లో వదిలి అయితే అస్సలు ఒబ్బుది అయితే లేదు. మా అమ్మ ఖర్చులకు పైసలు కూడా ఇస్తుంది నాకు. చూసినా థ్యాంక్స్. ఒక్కరోజు ఇంటికి రాకపోతేనే మాకు బోర్ కొడుతుంది. నేను ఎక్కడికి వెళ్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. ఇవాళ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నాకు మీ అందరిని వదిలి ఒబ్బుది అయితే లేదు. కానీ నాకు ఒక 7 months అయితే నేను బయటికి వెళ్ళిపోతున్నా ఇడికేని. అంటే నాకు ఒక జాబ్ పర్పస్ అయితే నేను బయటికి వెళ్తున్నా. మిమ్మల్ని వదిలి ఒబ్బుది అయితే లేదు, మా ఇంట్లో వదిలి అయితే అస్సలు ఒబ్బుది అయితే లేదు. ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అస్సలు అర్థమైతే లేదు నాకు. ఏంటంటే నేను ఇప్పుడు మీ అందరు ఆలోచిస్తారని చెప్పి, అసలు ఏమైపోయిండు గంగు ఏమైండు అదేదని కొంతమందికైనా ఉంటుంది కదా, అట్లా ఆలోచిస్తారని చెప్పి నేను ముందే ఈ వీడియోలో చెప్తున్నా. నాకైతే ఫుల్ బాధ అనిపిస్తుంది వీడికి వెళ్ళిపోతున్నందుకు. ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ వదిలేస్తే కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏంటంటే ఇదంతా మా అమ్మ మా చెల్లె మీద అయితే ప్రాంక్ చేస్తున్నా. 6 నెలలు నేను ఎడిపోతాను ఆయన. అమ్మ నాకు దమా ఖరాబ్ అయిపోతుంది, మీ అందరినీ నేను ఎంటర్టైన్మెంట్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది కథ. ఇవాళ మా అమ్మ మీద మా చెల్లె మీద అయితే డేంజర్ ప్రాంక్ చేస్తా. వాళ్ళు ఎట్లాగో ఎగ్జైట్ అయితే కారు, నేను అన్ని చిల్లర లెక్కలు చేస్తా అని చెప్పి మా ఇంట్లో తెలుసు. ఎట్లా నేను ఇప్పుడు ఇట్లనే విన్నాను అనుకో, ఇక మా అమ్మ ఎట్లా ఎగ్జైట్ అవుతుందో, మా చెల్ల ఇంకా ఆమె ఎట్లా చేస్తుందో, వీళ్ళ రియాక్షన్ అయితే చూస్తాం ఒకసారి ఇంటికాడికి పోయి. అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటుర్రా నాకు కూడా అర్థం అవ్వాలి కదా. అంటే మా అమ్మ మంచిగా అనుకుంటుంది, మా చెల్లె కూడా నేను మంచిగా ఉన్నా అనుకుంటుంది. ఒకసారి అయితే ఇంట్లో పోదాము. నేను ఒక 7 నెలలు బయటికి పోతున్నా అంటే అలా రియాక్షన్ ఎట్లుంటో చూసాం సరేనా. సో ఇప్పుడైతే నేను మా ఇంటికాడికి అయితే వచ్చేసిన, మీరు ఉంటారు వాళ్ళు పోయి ఒకసారి చూసాం ఏమంటారు. అరే ఇల్లు అనుకోరా మరి ఎప్పుడు చూడు బిల్లు అంటే అడ్డమైనలు చేపించుకోవాలా మంచిగా చూసుకోవాలా ఇల్లు. నువ్వు ఖాళీ ఉన్నావా నన్ను చదవచ్చా? మేము పోయినాక పడతలు గిడతలు అన్ని చూసుకేసి చదవలేదు మీరేం చేస్తారు మళ్ళా? అట్లా సరే ఇంట్లో పడి వచ్చారు. నేను చెప్పేది నీ బాధపడి ఏడ్చుడు ఇవన్నీ పెట్టకమ్మా, నాకు బాధ అనిపిస్తుంది. మీకు ఏందో చెప్పు ఫస్ట్. మిమ్మల్ని వదిలేసి ఉంటారో ఉంటుందో తెలియదు కానీ మేమైతే ఉంటాం. సరే అని ఒక 7 నెలలు అయితే నేను బయటకు పోతున్నా. నిజంగా నాన్న నిజంగా వెళ్ళిపోతున్నా. మటన్ చదరం మీకు పంపించండి. వంటలు చదివేసాలా బట్టలు చదవాలంటూ బాధ అనిపిస్తుంది. నేను బయటకు పోతుంటే రోజు మా దగ్గరే ఉంటున్నావు, బయటనే ఉంటున్నావు. ఇంత కూడా బాధ అనిపిస్తుంది. నిజంగా అనిపిస్తలే. ఓ మంచిగా ఉంటావు కదా బయట పోతే. ఇంకా అన్న పోతే అటేమో అన్న మళ్ళా రా. అట్లా కాదు కానీ నిజంగా బయటికి పోతున్నా మనం కాదు. ఏం పోవు కానీ ఇంట్లోనే ఉంటావు కానీ కూర్చోడు. కూర్చోగా నిజంగా బట్టలు చదువు ఇట్లా కాదు. వేడిపోతున్నావు వద్దు నేను వీళ్ళు ఎంత బాధపడతారు అనుకుంటే వీళ్ళు వచ్చినాక బట్టలు దాడుతా ఊరంటారు. చిన్న పిల్లగా ఇప్పుడు ఏమన్నా పెద్దగా అయిపోయినావు, నీతో నేను ఎందుకు బాధపడతా? అయ్యా కొడుకు ఇట్లా బయటికి వస్తుండు, అమ్మ 8 సంవత్సరాలు 7 నెలలు గాడికినే పోతున్నావు కదా. చేతులు కానీ పోతున్నా, తిరగడానికి పోతున్నా, పోతున్నా. ఐదో సినిమాల కొండలో పడిపోయిండు, ఆ కొండలెక్కనే పోతున్నా. నేను అవసరం లేదు ఆడికే పోతున్నా, నేను వెళ్ళిపోతున్నా. ఏడుస్తారు అనుకుంటే ఏడుస్తారు అసలు అస్సలేడు. ఆ బట్టలు చదువు పోనీ ఎట్లా చదువుకో. నేనేందుకు నాకు పైసలు పోక తీసుకోవాలి మమ్మల్ని ఎప్పుడైనా మేము కూడా వస్తాం. ఇంకా రేపు తీసుకోవద్దు తీమ్మా బ్యాగ్. ఇల్లు బట్టలు ఎటుకెళ్ళి వస్తాయమ్మా కొనుక్కేంది డ్రైవర్ పెట్టుకొని పోతాను మనాలా. వద్దు బట్టలు పెట్టు పోనీ.
మమ్మీ నాకు కూడా చదువు, నేనైతే ముందే చెప్తున్నా, నేను కూడా అయ్యో నేను పుల్ల చెప్తున్నా, నిజంగానే వెళ్ళిపోతున్నా. మీ ఇష్టం మరి ఎట్లా బతుకుతారు రాయలేదు. నువ్వు పుల్ల చెప్పినా కట్టి చెప్పినా పోతే పో. అరే వెళ్ళిపోమంటే ఎట్లా వాళ్ళ చుట్టాలు తిరుగుతున్నారు ఆయన నిలబడు. పోతున్నా. ఓ బట్టలు కడగాలి, ఏమేమి బట్టలు పెట్టాలి చెప్తున్నాను. అరే పోతా అంటే వెళ్ళిపోతా వెళ్ళిపోమంటావా? ఓ ఏం కాదు, ఉంటాం మేము. ఏమేమి పెట్టాలి చెప్పు. ఏమేమి పెట్టాలి నాకు బయట పెట్టదు. అంతేనా? అంతే. 4 నెలలకి సరిపోతాయా అవి? బ్రష్ అన్న బ్రష్ వద్దా? ఎట్లా మన బ్రష్ చేసుకోండి రోజు. చేస్తా నేను చెప్పు అది ఇచ్చుకరాము. నిజంగా ఇచ్చేయండమ్మా. నేను తర్వాత పోతా ఇప్పుడు. ఇప్పుడే పోరా? నేను తర్వాత పోతా ఇప్పుడు. చదువు మమ్మీ, ఇప్పుడే అరే ఇప్పుడు పోనమ్మా అంటే టికెట్లు క్యాన్సిల్ అయిపోయినాయి, నేను అయిపోతా. ఇప్పుడు చూస్తున్నా వీళ్ళు పోతాంటే ఏం చేస్తారు అనేసి. పోతావు కదా మంచిగా. ఏంటి పో అన్న, వెళ్ళిపో. ఏ వృత్తి అన్న నేను ఎడి పోతాను. ఏం కాదు, నువ్వు పోతాను, మాకు మంచిగా అనిపించింది, వెళ్ళిపో. అదే నేను పోనామా తల్లి, నేను పోనామా. నువ్వు నిజంగా నువ్వు నీకైనా ప్రేమ లేదా మీద? ప్రేముండే ప్రసాల ఫోన్ చేస్తావు, నువ్వు రావు. ఇప్పుడు మాకు గుండె ధైర్యం వచ్చేసింది, నువ్వు బయట ఉంటాను కూడా పోవచ్చు. వెళ్ళిపోవాలి మళ్ళా. నిజంగా వెళ్ళిపోతున్నాం మళ్ళా. నిజంగా పోరా? మోహన్ లేక పోతున్నాం మళ్ళీ బయటికి. నిజంగా రావు కదా మళ్ళా? నిజంగా రావు కదా మళ్ళా? నిజంగా అస్సలకే రాదు ఇక పోతున్నాం. అరే చూసురు కదా మా ఇంట్లో నా మీద ఇంత కూడా ప్రేమ లేదు. నాకు బలవంతంగా ఇలా కొడుతున్నారు బయటికి. నాకు ఇంత ఎవరైనా అడ్రస్ చెప్పరు, ఎవరైనా అడ్రస్ కామెంట్ పెట్టు, నేను మీ ఇంటికి వచ్చి ఉంటా, నన్ను తెచ్చుకోరి. కొంచెం తొందరగా చెప్పండి, తీసుకొని వెళ్ళిపోండి. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అరే అమ్మ ఇట్లా ఇట్లా నీకు నిజంగా ప్రేమ లేదా నా మీద? అందరు తిడతాను. ఏమో ఉంది కానీ ఆయన పోతాంటు ఆయన ఇష్టానికి మేమెందుకు కాదన్న పోనీ. అరే నేను ఓన్ ఇల్లు ఉంటాను అనుకుంటా, నాకు ఫ్యాన్ లేదు లేదు, బట్టలు వెళ్ళిపో. వదిలేసినాం రా, అప్పుడే ఫోన్ చేయండి తీసుకొని పో. సారీ అంటే పండుకుంటారు ఎప్పుడు. కూలర్ వస్తలే, కరెంట్ పోయింది. కరెంట్ వెళ్ళి ఇగో లెక్కలేక ఇంటికి వచ్చే ఇట్లా నా ఇల్లు. కరెంట్ పోయి మంచిగా పైసలు అయితే తీసుకుంటున్నా ఎవరికి. మొన్ననే ఇండియా కట్టలు ఇచ్చేది లెక్కి. ఇంత పెద్ద చేసింది ఒట్టిగా పైసలు తీసుకోకపోయి. సరే అమ్మ పోతున్నాను. ఓ బ్యాగ్ ఇయ్యాలా? పైసలు ఏమని ఖర్చులకి ఈ రాదు అంతే. మా అమ్మ నా ఖర్చులకు పైసలు కూడా ఇస్తుంది నాకు. చూసినా ఏమైందమ్మా పైసలు తెస్తాను అంటే నేను నాకేమాలా నాకు కూడా బయటికి అరే ఇంతగానం చేస్తురేంది. 50,000 ఉన్నాయి. 50,000 నా బయటికి పోతు. నడిపిన దీపమా ఇరువురికే తెలిసిన స్నేహమా 50,000 ఉన్నాయి. ఎన్ని రోజులు తిరుగుతావు దిగాలి. సరే అమ్మ సరేనా? బాయ్ అమ్మ, థ్యాంక్స్. అన్న నా ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా పోతున్నాడు. చెల్లెకాయలు మొక్కితే మంచిది రా. మొక్కు. పోతున్నామా? బాయ్. అరే నేను అన్నమైతే తినిపో. పోతా పోతేగా చచ్చిపోతా గానే తింటా. ఏం చేయలేము ఇక బాధలు చెప్పుకోలేకపోతున్నావు ఎవరికి. ఇట్లా కొడుతున్నా నన్ను. సరే నాకు నిద్ర వస్తుంది, తర్వాత పోతా. ఏంటి తర్వాత పడుకుంటు పో. పోతున్నావా రా పో. ఇప్పుడు ఏ పైసలు ఇచ్చేది. పైసలు పో అన్న. ఏ నిద్ర వస్తుంది ఓరే ఉద్యానం పోతలేమో. నువ్వు వెళ్ళిపో ఇప్పుడు. లేవు ఇంట్లోకి. పోయిగా అరే నాకు పనికి లేవు. అరే ఓ అమ్మ నువ్వు పో అన్న. పోతే పెట్టిస్తున్నారా మరి? ఇగో పోతాను, నేను ఆశ పెట్టుకున్నాను, వెళ్ళిపో. నేను ఏడి పోతలే. ఏదో మా అన్న కెమెరా పట్టుకొని వచ్చి మా కాలం అని చెప్పి నేను అనుకుంటే నిజంగానే పోపోని కొడుతురు. మాకు తెలియదా మళ్ళీ నువ్వు కెమెరా తెచ్చేది ఎందుకు? వీడియో తీసుకోవడానికి కదా. తెలుసు కదా అన్ని. అందుకే చెప్పిన నువ్వే యాక్ట్ చేస్తావా? మేము యాక్ట్ పైసలు చేయమా? ఎక్కడ ఇచ్చేసి పైసలు ఇక్కడ ఇచ్చేసి ₹1 నాకు ఒకటి వచ్చిన పైసలు నేను వదులుతానా? ఓరే బాయ్, థ్యాంక్స్ అమ్మా పైసలు ఇచ్చినందుకు. బాయ్. నిజంగా ఇప్పుడు ఇప్పుడు కెమెరా ఉంది కదా, నిజంగా ఇప్పుడు 7 నెలలు బయటికి పోతే మీకు బాధపడదా? ఒక్క రోజు కూడా పోనీగా. ఆడ కెమెరా పెట్టుకొని వచ్చిన మాకు తెలుసు, అందుకే పోమని చెప్తున్నా. నాకైతే మస్తు ఒక్క బాధ రోజు కూడా అనిపిస్తుంది. పోనీగా. చూసిరా మా అమ్మకి మా చెల్లెకి నా మీద ప్రేమ ఉంది. తుచ్చి ప్రేమ నిజ ప్రేమ అసలు అర్థమవుతారు. నిజంగా అన్న, నువ్వు ఒక్కరోజు ఇంటికి రాకపోతేనే మాకు బోరు కొడుతుంది. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? ఏమో ఫోన్లు కూడా లేపవు మావి. సరే రేపటికి లేపుతా. ఇగో ఏదో పెట్టుకొని ఖర్చులో థ్యాంక్స్ అన్న. ఇగో ఇల్లు కూడా ఖర్చు పెట్టుకో.
మంచిగా ఎవరు బతుకొని రైట్ బాయ్. మేము పోతాంటలేం కదా నువ్వు పోతాంటున్నావు. ఇప్పుడు ఎవరికి మళ్ళీ ఇది బాయ్ ఎవరికి చూసిరా మా ఇంట్లో ఇట్లుర్రు. నాకు డైలీ బయట అయిన లైఫ్ ఎట్లయితుంది. నేను బయట ఎట్లా వస్తున్నా ఇంట్లో కూడా అట్లా పడతా. రైట్ వీడియో ఎంజాయ్ చేస్తే జర సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఎప్పుడు అమ్మ సబ్స్క్రైబ్ చేయమని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వేంది ఎక్కువ 60,000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇదంతా కాదు కానీ ఇక్కడ పైసలు ఇచ్చేసు. పోతున్నా నేను బాయ్ అనుకుంటా నేను తర్వాత